హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రదీప్ గంగాపుత్ర ఛానల్. ఈరోజు అయితే మనం చెరువు దగ్గర సున్నం ఉప్పు అయితే వాటర్లో అయితే చల్లబోతున్నాం. ఎందుకంటే చేపకు ఏ రోగం రాకుండా వాటర్ ప్యూరిటీ అనేది పెరుగుతుంది సున్నం ఉప్పు చల్లితే. సో చేప అనేది ఎటువంటి రోగం అయితే రాదు, అవి అయితే హెల్దీగా అయితే పెరుగుతాయి చేపలు. నేనైతే గైస్ ఇప్పుడు చెరువులో అయితే ఇది సున్నం ఉప్పు అయితే చల్లబోతున్నాం. 100 kgs ఉప్పు, 100 kgs సున్నం అయితే తెచ్చినాం. కొంచెం అయితే చల్లేసినాం నిన్న, ఈరోజు అయితే కొంచెం చల్లబోతున్నాం. చూడండి ఇప్పుడు ఎలా చల్లాలనో ప్రాసెస్ అనేది మొత్తం ఈ వీడియోలో అయితే చూపిస్తా చూడండి. అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి మీకు. ఇంకా ఇదే బోట్లో అయితే మనం ఇప్పుడు చల్లబోతున్నాం చూడండి. ఈ బోట్లో నిన్న చల్లింది అలాగే ఉంది. ఇప్పుడు లాస్ట్కు క్లీనింగ్ వీడియో గిట్ట పెడతా చూడండి బోట్ది. ఇప్పుడైతే రెడీ అయిపోయినాం వెళ్ళడానికి. ఇప్పుడు లోపలికైతే వెళ్ళి సున్నం అయితే చల్లుతున్నాం చూడండి. కొంచెం సున్నం అయితే ఎగిరి మన పైనకి వస్తుంది రిటర్న్. చూడండి మొత్తం సున్నం అయితే అయిపోయినా నేను ఈరోజు. ఇట్లయితే మనం ఉప్పు అవైతే చల్లుకుంటే వాటర్ అనేది ప్యూర్గా ఉంటాయి. చూడండి మీ దగ్గర ఇట్లా చెరువులు ఉంటే చల్లండి ఇట్లే. ఫ్రెండ్స్ మా చెరువులో అయితే లొకేషన్ సూపర్ ఉంటుంది. మార్నింగ్ లేవగానే ఒక కనిపిస్తున్నాయి కదా కొండలు, మొత్తం సూపర్ ఉంటుంది లొకేషన్ అయితే. సున్నం అనేది ఒకే దగ్గర చల్లగదు కాబట్టి నేను ముందుకు అయితే తీసుకెళ్తున్న పడవని చూడండి. ఒక్కడనైతే నడుపుతున్న పడవ. ఫ్రెండ్స్ కొత్తగా అయితే బోట్ నడిపేటోళ్ళకి అయితే రాదనమాట. ఎందుకంటే అది రౌండ్ తిరుగుతుంది. బస్సు ప్రాక్టీస్ అనేది కావాలి ఈ బోట్ నడపాలంటే. ఒక్కరే నడపచ్చు, కానీ ఇద్దరు ఉంటే ఇంకా ఈజీ అవుతుంది చూడండి. ఇప్పుడైతే మనం అక్కడైతే ముంగట్కెళ్ళి అయితే వెళ్దాం. ఇట్లయితే మనం చల్లుకుంటే వాటర్ అనేది ప్యూర్గా ఉంటుంది, చేపలకి ఏం కాదనమాట. ఇక్కడ చెరువు దగ్గర అయితే అడవి కదా, మస్తు పీస్ఫుల్ ఉంటుంది. ఏ సౌండ్ అయితే ఉండదు, ఓన్లీ పక్షుల సౌండ్స్ అయితే వినిపిస్తాయి మనకు. బండ్ల సౌండ్ కానీ ఏ సౌండ్ కానీ ఇంత లోపలికి అయితే రాదు. ఇది దట్టమైన అడవిలో ఉంటుంది చెరువు. ఇప్పుడు ఈ ఉప్పు సున్నం చల్లినాకైతే పడవ అనేది క్లీన్ చేస్తా. ఎలా క్లీన్ చేస్తానో చూడండి. అసలు ఇట్లా గుంతలో చల్దాం. ఇప్పుడైతే ఉప్పు అయితే చల్లడం అయిపోయింది. ఇప్పుడు చూడండి పడవ అయితే కడుగుతా. ఇలా వాష్ చేస్తున్నాను మొత్తం పడవని. సో ఫ్రెండ్స్ ఈ పడవ అనేది మీకు చూడనికే చిన్నగా కనిపించిన, ఇది మినిమం 1 క్వింటల్ అయితే ఉంటుంది చూడండి. చాలా బరువు అనేది ఉంటుంది ఈ పడవ. లేపడానికి చాలా కష్టం అనమాట. క్వింటల్ ఉంటుందో, క్వింటల్కి పైన ఉండొచ్చు ఈ పడవ. ఒక్కరికైతే లేపడానికి చేత కాదు చూడండి. ఇప్పుడైతే నేను లేపడానికి అయితే ట్రై చేస్తున్నా. తాడుగట్ట అయితే ఒక 1 సైడ్ నుంచి అయితే లేపి ఇచ్చేస్తా, కానీ పైకి అయితే లేపడానికి రాదన్నమాట. చూడండి ఇది మొత్తం ప్లాస్టిక్ ఫైబర్తో అయితే అవుతుంది. ప్లాస్టిక్ ఇంకా ఫైబర్ మిక్స్ చేసి అయితే ఈ పడవని చేస్తారు చూడండి. ఇప్పుడు ఈ పడవనైతే లేపేస్తా ఈజీగానే. చూడండి కొంచెం గట్టిగా ట్రై చేస్తే అయితే వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం తెడ్డు పైన అయితే నిలబెడతాం. అంటే పడవ నడుపుతారు కదా, దాన్నే తెడ్డు అంటారు అనమాట. దాని పైన అయితే నిలబెడతా చూడండి. ఏగో నిలబెట్టి మొత్తం వాష్ అనేది చేసిన పడవ ఎప్పుడప్పుడు కడుక్కుంటుండాలి. ఎందుకంటే మనం దీంట్లో తిరుగుతాం కాబట్టి సున్నం ఉంటే మన కాళ్ళు అనేది బొక్కలు పడిపోతాయి. సో అందుకోసం వాష్ అనేది చేసినాం మొత్తం పడవని. చూడండి ఫ్రెండ్స్ దీనిపైన ఫ్లాగ్ చూడండి, ఇండియా ఫ్లాగ్ అయితే ఉంటుంది ప్రతి ఒక్క పడవ మీద. ఇండియా ఫ్లాగ్ అనమాట. ఇండియా ఫ్లాగ్ కలర్ అయితే ఇస్తారు. గైస్ ఈ వీడియో అయితే మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ అయితే చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే ఇస్తాను నేను. మీరు ఇలాగే సపోర్ట్ అయితే చేయండి నన్ను.